हैदराबाद में करीब करीब 30-35%, 30% मुसलमान वोटर्स हैं। अब इस बार ये 12% रिजर्वेशन पे अगर ये गवर्नमेंट का काम ठीक है कि नहीं, ये रेफरेंडम होनी चाहिए। इस बार जो उन्होंने वादा किया था इलेक्शंस की कैंपेन में, केसीआर साहब ने हर जगह, खैरताबाद में भी उन्होंने प्रॉमिस किया था कि इलेक्शंस होने के बाद अगर टीआरएस गवर्नमेंट फॉर्म करेंगे तो 4 महीने के अंदर मुसलमान बच्चों को गवर्नमेंट जॉब्स में, गवर्नमेंट एजुकेशन इंस्टीट्यूशंस में 12% रिजर्वेशन लागू करेंगे। उसके बाद फिर असेंबली में बात करते हुए यही वादा किए। फिर पिछले साल बहुत जगह बात किए। आप अब उनको ठीक से ऑब्जर्व करो, मुसलमान बच्चों का 12% रिजर्वेशन के बारे में कहीं बात भी नहीं कर रहे। उनको इंप्लीमेंट करने का कमिटमेंट नहीं है, सिंसियरिटी नहीं है। हम कांग्रेस पार्टी की तरफ से जो वादा किया था वो हमने लागू किया। ये याद करते हुए ये जीएचएमसी इलेक्शंस में अब केसीआर साहब को और उनको पार्टी को सबक सिखाने का समय आ गया है। తప్పనిసరిగా నా ముస్లింల అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు మిమ్మల్ని మోసం చేసిండు. అబద్ధపు వాగ్దానాలు చేసి 12% రిజర్వేషన్ అని, వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్స్ అని రకరకాల తప్పుడు వాగ్దానాలు చేసి మరి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న ఆయన ఈరోజు వక్ఫ్ బోర్డు జ్యుడిషియల్ పవర్ దూరపు మాట, కనీసం 19 నెలల్లో वक्फ बोर्ड की फॉर्मेशन కూడా కాలేదు మనం చూస్తాం। जब नलगोंडा डिस्ट्रिक्ट में विकारुद्दीन और 4 नौजवानों का एनकाउंटर हुआ था, 5 मुस्लिम युवकुలు, వికారుద్దీన్ ఇంకా 4 పోలీసులు కాల్ చేస్తే మరి ఈ ముఖ్యమంత్రి గాని ఆ పార్టీ పెద్దలు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం। ఈ ఎంఐఎం పార్టీ పెద్దలు వికారుద్దీన్ ఎన్కౌంటర్ మీద ఈరోజు ముస్లిం సమాజానికి సంజాయిషి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని మనం చేస్తున్నాం। తప్పనిసరిగా ముస్లిం సోదరులు, సోదరిమణులు మీరు ఆలోచన చేయండి। భారతదేశంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేవలం కాంగ్రెస్ పార్టీయే అన్ని విధాల మైనారిటీస్ రక్షణకు, సంరక్షణకు, సంక్షేమానికి కట్టుబడిందనే విషయం దయచేసి మీరు గమనించాలి। టిఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఒక చీకటి ఒప్పందం ఈ ఎన్నికల్లో, ఎంఐఎం కానీ బీజేపీ కానీ ఢిల్లీలో చీకటి ఒప్పందం, మోదీ గారితో బీజేపీతో ఒప్పందం పెట్టుకునే ఎంఐఎం పెద్దలు ఈ భారతదేశంలో ఓటర్లని మతపరంగా చీల్చి బీజేపీకి లాభం చేకూర్చడానికే ఎంఐఎం వాళ్ళు మహారాష్ట్రలో కానీ బీహార్లో కానీ పోటీ పెట్టడం జరిగింది। దయచేసి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నా ముస్లిం అక్కలు, చెల్లెళ్ళు, ముస్లిం అన్నలు, తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు పలకడానికే మోదీతో చీకటి ఒప్పందంతోనే మహారాష్ట్రలో, బీహార్లో ఓట్లని మతపరంగా చీల్చి బీజేపీకి లాభం చేకూరే విధంగా వాళ్ళు వివరించిన తీరు గమనించాలి, మీరు శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం।